ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనలు తెలియజేసుకుంటున్నా. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానము, అది సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ లేఖనాన్ని మనం చదువుకుందాం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందును. ప్రభువుల వారు ఈ దినమున మనకిచ్చినటువంటి మంచి వాగ్దానం. ప్రభువైన యేసుక్రీస్తులో నివసించుతున్న ప్రతి విశ్వాసి నీ అతిక్రమలను దాచిపెట్టుకోవద్దు. వాటిని ఏనాడైతే నీవు విడిచిపెడతావో అప్పుడు నీవు దేవుని యొక్క కనికరమును పొందుకొని నీవు వర్ధిల్లుతావు. మరి అలా మనం ఉంటామా? ఒక్కసారి ఆలోచించండి. ప్రతి విశ్వాసి కూడా తన ప్రవర్తనలో కానీ తన మార్గములలో కానీ అతిక్రమములను విడిచిపెట్టి వాటిని దేవుని ఎదుట ఒప్పుకొని ఆ మరుక్షణం దేవుని యొక్క కనికరమును పొందుకొని వర్ధిల్లడానికి సిద్ధపడమని ప్రభు వాక్యము సెలవిస్తుంది. ఆ రీతిగా ఈ దినం నుండి అయినా ఉందాము అనుకుంటే అందరము కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరములు కలిగిన దేవ, నీవిచ్చినటువంటి ఈ నూతనమైన వాగ్దానము మా అందరి జీవితములలో నీవు వర్ధిల్లింప చేయమని బ్రతిమలాడుకుంటూ ఉన్నా. ప్రభా, మీ చిత్తము మా అందరి పక్షముగా నీవు జరిగించి ఈ వాగ్దానానుసారంగా జీవించడానికి మీ కృపా కనికరములు మాపైన చూపి నిశ్చయముగా నీ ప్రియబిడ్డలమైన మమ్మల్ని దీవించి ఆశీర్వదించి నీ కనికరముతో కాచి భద్రపరిచి కాపాడమని బ్రతిమలాడుకుంటూ యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి.